నిజామాబాద్ జిల్లా వేల్పూర్ వెంకటాపూర్ గ్రామ శివారులో గల పెద్దవాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ జేసీబీని పట్టుకుని సీజ్ చేసిన వేల్పూర్ ఎస్ఐ సంజు. వెంకటాపూర్ గ్రామ శివారు ప్రాంతంలో సుమారు 100కు పైగా ఇసుక డంపులు ఉండటం పట్ల బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు అధికారంతో కుమ్మక్కై ప్రకృతి సంపదను వేరే ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి అండదండతోనే ఇసుక మాఫియా రెచ్చిపోతున్నారని, అధికారులు ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని వారు డిమాండ్ చేశారు. 1/2026 నాడు రాత్రి సుమారుగా 8 గంటల సమయం లోపల వెంకటాపూర్ నుంచి కుక్నూరు మధ్య లోపల పెట్రోలింగ్ చేస్తుండగా ఒక లారీ ఇసుక లోడ్తో వస్తుంది. 1429 నెంబర్ దాన్ని. ఇది ఎక్కడ ప్యాకింగ్ చేసుకున్న వీటికి ఎటువంటి పర్మిషన్ లేకుండా ఉండడానికి గమనించి డ్రైవర్ అయినటువంటి దిలీప్ను అదుపులోకి తీసుకోగా ఎక్కడి నుంచి తీసుకొచ్చినాం అనగా వెంకటాపూర్ గ్రామంలోని డంపులో నుంచి జేసీబీతో సహా తీసుకొచ్చినామని చెప్తే ఇమ్మీడియట్లీ ఒక జేసీబీ అక్కడికి కూడా వెళ్ళేసి ఒక జేసీబీని స్వాధీనపరచుకోవడం జరిగింది. తదనంతరం లారీని జేసీబీని పంచనామాయుక్తంగా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి డ్రైవరు, లారీ ఓనరు, జేసీబీ డ్రైవరు మరియు ఇంకొకరి పైన వెంకటాపూర్ గ్రామస్తుడి పైన ఇంకా పేరు తెలియదు, అది తదుపరి విచారణ తెలుపుతాం. వారందరిపైన కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. అది తెలుస్తుంది. ముందు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు. నిన్న రాత్రి తీసుకొచ్చినాం కాబట్టి రేపటి వరకు ఏమైనా కొలికి వస్తుంది. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలము వెంకటాపూర్ గ్రామంలో ఉన్నటువంటి పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలించడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు దీన్ని మన అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు వెంటనే స్పందించి అక్కడ ఉన్నటువంటి దాదాపు 200 నుంచి 300 ట్రాక్టర్ల ఉసుకను సీజ్ చేయించడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంకి వచ్చిన తర్వాత యథేచ్ఛగా ఈ మండలంలో ఉసుక రవాణా జరుగుతుంది. ఇక్కడ గ్రామాలలో కట్టుకున్న వాళ్ళకేమో ఉసుక దొరకలేదు. వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అధికారులతో కుమ్ముక్కై ఎక్కడికో హైదరాబాద్కు మన తరలిస్తున్నారని చెప్పి దీన్ని మేము ఖచ్చితంగా తీవ్రంగా అరికడుతున్నాం. ఎందుకంటే ఇంతకుముందు గతంలో ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు టన్ను ఇసుక ప్రకారము ఉసుక అమ్మడం జరిగింది. ఎవరైనా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కేవలం కొందరు నాయకులే ఈ ఉసుక దందా చేసుకుంటా వాళ్ళు ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ రెడ్డికి ముడుపులు ఇచ్చుకుంటా ఈ కార్యక్రమం చేపడుతుంది. కానీ మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలకు అందుబాటులో ఉసుకుంటే తక్కువ ధరకు వస్తుంది. ప్రజలకు అందుబాటులో కాకుండా ఈ అక్రమంగా ఉసుక తరలిస్తారు. కాబట్టి మీరు ఇట్లాంటి కార్యక్రమాన్ని ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు అరికట్టి ప్రజలకు తక్కువ ధర ఉసుక అందే విధంగా చూడాలని మేము కోరుతున్నాం. కంప్లైంట్ రాగానే ఇమ్మీడియట్గా మా రెవెన్యూ సిబ్బంది అయినటువంటి మండల గిరిదావర్ గారిని మరియు సంబంధిత జీపీఓలను ఇమ్మీడియట్గా వెంకటాపూర్ గ్రామంలో ఇసుక డంపులు వేసి అక్రమంగా ఇసుకని తరలిస్తున్నారు అని చెప్పి కంప్లైంట్ రావడం జరిగింది. దీనిపైన సబ్ ఇన్స్పెక్టర్ గారిని మరియు మా రెవెన్యూ సిబ్బంది గారిని ఫీల్డ్కు పంపించి అక్కడ ఉన్నటువంటి ఎంతైతే ఇసుక డంపు చేశారో మొత్తాన్ని కూడా సీజ్ చేసి తదుపరి చర్యలకై